తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఏం నడుస్తోందో తెలుసా? వ్యక్తిత్వ హననం, బురద జల్లడం, క్రెడిట్ చోరీ, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, హత్యా రాజకీయాలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు. ప్రస్తుతానికి ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు తండ్రి కొడుకుల ప్రధాన లక్ష్యం జగన్ క్యారెక్టర్ అసాసినేషన్. వైఎస్ఆర్సీపీకి గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ అని ముద్ర వేయడం. తండ్రి కొడుకులు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తుంటే ఎవరైనా ఎదురు ప్రశ్నించినా, గొడ్డలి పార్టీ మీదేనని పోస్టు పెట్టినా వెంటనే అక్రమ కేసులు, అరెస్టులు. ఈ ఇద్దరు 23 నెలల కాలంలో ఏం సాధించారో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. 23 నెలల్లో తండ్రి కొడుకులు సాధించినటువంటి విజయం ఇది. తండ్రి కొడుకుల దుష్ట రాజకీయం. ఏపీ ప్రతిష్టను మసకబారుస్తున్న సీఎం చంద్రబాబు, లోకేష్ విద్వేషపూరిత వ్యాఖ్యలు, దుష్ప్రచారమే ఎజెండా. మీరు పైన చూస్తే చాలా కనిపిస్తుంటాయి. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రిక వరకు ఇది కేవలం ఈనాడు దినపత్రికలో కొన్ని అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర. వీళ్ళు మాట్లాడే మాటలు, తయారు చేసే వార్తలు, వండి వార్చే వార్తలు, పెట్టేటటువంటి ప్రెస్ మీట్లు, చల్లేటటువంటి బురద, వేసేటటువంటి అభాండాలు, చేసేటటువంటి ఆరోపణలు ఏ రకంగా ఉంటాయో చూడండి. అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర. ఆస్తి కోసం తల్లిని గెంటేసిన వ్యక్తి. జగన్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం. యూజ్ అండ్ కిల్. జగన్ రాజకీయం ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదం. రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయిస్తున్నారంట రాత్రుల్లో. జగన్ రెడ్డి రక్తదాహానికి మరో బీసీ బిడ్డ బలి. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య. 1, 2 కాదు సార్, సాక్షుల్ని చంపాలని చూస్తున్నారు. ఇది ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఇద్దరూ కలిసి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. పరిపాలనను గాలి కొదిలేసి జగన్ వైఎస్ఆర్సీపీపై నిందలు, బురదజల్లానికే ప్రాధాన్యం. గొడ్డలి పార్టీ, ఓసీడీ, విధ్వంసం, వినాశనం, అరాచకం, కిల్లింగ్ మనస్తత్వం, తల్లి చెల్లి వివేక హత్య. నిత్యం ఇవే దుష్ప్రచారాలు. సీఎం స్థాయి మనది, సీఎం హోదా మనదనేది ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు. క్యాబినెట్ భేటీలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇవే వర్డ్స్, ఇవే మాటలు. కావాలంటే మీరు ఈరోజు ఈటీవీని చూడండి, చాలా క్లియర్గా అందులో బ్రేకింగ్ న్యూస్ కూడా వేశారు. ఈ మాటలే ముఖ్యమంత్రి గారు కేబినెట్ భేటీలో కూడా మాట్లాడుతున్నారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ వ్యక్తిత్వ హననం, పదే ఇవే ప్రచారాలు చేయాలంటూ నిస్సిగ్గుగా క్యాడర్కు బహిరంగ సందేశాలు. పోతే పోయింది, క్యాడర్కి ఇవ్వడం కాదు, మంత్రులకు చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు మంత్రులకు చెబుతున్నారు, ఈ విషయాన్ని ప్రచారం చేయండి. అమరావతి పైన ఇట్లా చేస్తున్నారు, డీజిల్ పైన అలా చేస్తున్నారు. మనం అమరావతి పేరు మీద డీజిల్ 2,55,00,000 లీటర్ల డీజిల్ పట్టుకెళ్ళిపోయి డీజిల్ కొరతకు మనమే కారణమన్న అంశాన్ని ఒక్కచోట ప్రస్తావించకుండా అది గొడ్డలి పార్టీ, అది కిల్లర్ పార్టీ అని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. రైట్. ఇంకా ఉంది. వ్యక్తిత్వ హననంతోనే ఇది ఆగిపోలేదు సార్. పూర్వపు బీహార్ను మించిపోయేలా ఏపీని తయారు చేశారు. కేవలం 23 నెలల కాలంలో 740 హత్యలు జరిగాయంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు. హత్యలు చేయించేది వాళ్లే, ప్రత్యర్థులపై బురద జల్లేది వాళ్లే. ఈ 23 నెలల కాలంలో ఎల్లో ఇంక్తో రాసిన రక్త చరిత్ర ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను సార్, ఇంపార్టెంట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, నిండిపోయిందా స్క్రీన్ మొత్తం? 740 హత్యలు, అందులో 21 రాజకీయ హత్యలు. మరి శాంతి భద్రతలు ఉన్నట్ల, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? ఇలా చనిపోయింది ప్రజాస్వామ్యం కూడా. ఈ శాంతి భద్రతల అంశం గురించి ఎవడూ మాట్లాడకూడదు. అదొక గొడ్డలి పార్టీ అంటే అటువైపు దుష్ప్రచారం చేస్తూ మనం కూర్చోవాలి. అదొక కిల్లర్ పార్టీ అంటే అటువైపు చూస్తూ దుష్ప్రచారం చేస్తూ మనం కూర్చోవాలి. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దారుణ హత్యలు జరిగిపోతూనే ఉంటాయి. మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉంటాయి. వీటిని ఎవరూ ప్రశ్నించకూడదు. మనం పదే గొడ్డలి పార్టీ అనొచ్చు. మన చేతికి గొడ్డలి బొమ్మ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చారట మొన్న. పూడి శ్రీహరి గారిని తీసుకెళ్ళిపోయారు కేసులు పెట్టి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పకుండా చేతిలో గొడ్డలి పెట్టి మీరు చేసేటటువంటి దుష్ప్రచారానికి ఏం చేయాలి? వాటి కేసులు ఉండవా? మాది గూగుల్ పార్టీ, మీది గొడ్డలి పార్టీ అన్నారు కదా లోకేష్ గారు.
దీనిపైన ఏం చర్యలు? ఇదే కాదు, అదానీ డేటా సెంటర్ను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది జగన్ అన్న విషయం చంద్రబాబు లోకేష్గా కాదు. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుస్తారు. అయినా తండ్రి కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. స్కూల్లో కూర్చుని అమ్మఒడి లోకేష్ ఆలోచనే అని చంద్రబాబు చెప్పడం కన్నా క్రెడిట్ చోరీ మరొకటి ఉండదని మనందరికీ తెలుసు. అటు లోకేష్ మాది గూగుల్ పార్టీ, వైఎస్ఆర్సీపీది గొడ్డలి పార్టీ అని అంటున్నారు. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది అని గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుందని వైఎస్ఆర్సీపీ అంటోంది. మరి గూగుల్ని ఒక్కసారి అడుగుదామా? అడిగి చూద్దాం గూగుల్ ఏమంటుందో. ఎస్, ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది కిల్లర్ పార్టీ అని గూగుల్ని అడిగి చూద్దాం సార్ ఒకసారి. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంపించిన కిల్లర్ పార్టీ ఏదో ఏఐని అడుగుదామా? పాయింట్ నెంబర్ 2, జర్నలిస్టు పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించిన గొడ్డలి పార్టీ ఏదో గూగుల్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 3, మల్లెల బాబ్జీని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఆయన చావుకు కారణమైన సైకో పార్టీ ఏదో చాట్ జీపీటీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 4, ఎవరి అండదండలతో టీడీపీ నేతలు వైఎస్ రాజారెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేశారో గ్రోక్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 5, పార్టీ లాక్కుని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడెవరో గూగుల్ జెమినైని అడుగుదామా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రౌడీయిజాన్ని రాజ్యాంగంలా అమలు చేస్తున్నదెవరో ఏఐని అడుగుదామా? పాయింట్ నెంబర్ 7, చిన్నారులు మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్న సైకోలెవరో చాట్ జీపీటీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 8, అదానీ డేటా సెంటర్ నుంచి అమ్మఒడి వరకు క్రెడిట్ చోరీ డిసీజ్తో బాధపడుతున్న ఫ్యామిలీ ఏదో గ్రోక్ని అడుగుదామా? పాయింట్ నెంబర్ 9, చిన్నారులు మహిళలపై ఐటీడీపీ తీవ్రవాదులతో వ్యక్తిత్వ హరణం చేయిస్తున్న మానసిక రోగులెవరో గూగుల్ జెమినీని అడుగుదామా? పాయింట్ నెంబర్ 10, 23 నెలల కాలంలో 710 హత్యలు, 21 రాజకీయ హత్యలతో పసుపు పార్టీని గొడ్డలి పార్టీగా మార్చిందెవరో గూగుల్ని అడుగుదామా? ఇది వైఎస్ఆర్సీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. రైట్, వచ్చే ఎన్నికలకు అప్పుడే ఒక రాజకీయ ఎజెండా తయారు చేసుకొని వైఎస్ఆర్సీపీ ఒక గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయిస్తున్న వ్యక్తి అని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హుందాతనాన్ని కోల్పోయి ముందుగానే ఒక ఎజెండా వచ్చే ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయాలనేటటువంటి ఒక ప్లాన్తో ఉన్నారా? ఇదే అంశంపైన చర్చిద్దాం.